నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో స్క్రీన్ తిండి ఆరోగ్యానికి గండి, క్యాన్సర్ కణాల్ని నిర్మూలించే స్మార్ట్ నానో బోట్స్, పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక, 40 ఏళ్లకే ఎముకల్లో బలహీనత, ఇంకా హెల్త్ టిప్. నేటి డిజిటల్ యుగంలో పిల్లలకు అన్నం తినిపించడం అనేది తల్లిదండ్రులకు ఒక పెద్ద ప్రహాసనంగా మారిపోయింది. పాపై అల్లరి చేయకుండా త్వరగా పళ్ళెం ఖాళీ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లులు వారి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి యూట్యూబ్ వీడియోలు, రైమ్లు చూపిస్తూ ముద్దలు తినిపిస్తున్నారు. పిల్లలు ఫోన్ చూస్తూ తినే ఈ డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అలవాటు వారి అమూల్యమైన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బకొడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పిల్లలు ఫోన్ చూస్తూ తినే అలవాటు వెనుక దాగిన ఆరోగ్య ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నారులకు కడుపు నిండుగా తినిపించడం అనేది ఇవాళ తల్లిదండ్రులకు ఒక యుద్ధంలా మారిపోయింది. నోట్లో ముద్ద పెట్టుకోకుండా పిల్లలు మొండి చేస్తుంటారు. బలవంతంగా నోట్లో కుక్కితే బయటకు ఉమ్మేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు అల్లరి చేయకుండా త్వరగా అన్నం తినేయాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లులు వారి చేతికి స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబ్లు అందిస్తుంటారు. అయితే చిన్నతనంలోనే అలవడే ఈ స్క్రీన్ ఈటింగ్ అలవాటు వారి భౌతిక, మానసిక వికాసాల మూలాల్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. టీవీ లేదా మొబైల్లో వచ్చే రైమ్స్, గేములకు అలవాటు పడిపోయి మైమర్చిపోయి అన్నం తినడం కంటే స్క్రీన్ పైనే ఎక్కువగా ధ్యాస ఉంచడాన్ని డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటారు. ఇది క్రమంగా ఒక తీవ్రమైన బిహేవియరల్ అడిక్షన్గా మారి పిల్లల మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల్లో మొబైల్ యూజ్ చేయటము అనేది అది ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈవెన్ 1 year పిల్లలు కూడా మొబైల్స్ అవి ఇచ్చేస్తున్నారు. సో అది అసలు ఒక కామన్ ఇది లాగా అయిపోయింది. అలాగే పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఫుడ్ తింటలేదని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయడానికి అని చెప్పి పిల్లలకి మొబైల్స్ ఇచ్చేస్తే ఈవెన్ 1 year 2 years పిల్లలు కూడా అలవాటు పడిపోవటము, దాన్ని కంటిన్యూస్గా మొబైల్స్ నొక్కుంటూ ఉంటాము, దానిలో గేమ్స్ అది ఆడటం కానీ లేకపోతే ఇంకా వేరే రకమైన యూట్యూబ్ వీడియోస్ చూడటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అది చాలా యంగర్ ఏజ్ నుంచి అదొక దీనిలాగా అలవాటులాగా అయిపోయి అది అసలు చాలా ప్రమాదకరం. ఇనిషియల్గా అంతసేపు వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంచి కంటిన్యూస్గా దాన్ని యూజ్ చేయటం వల్ల ఒకటేమో ఐస్ ఎఫెక్ట్ అవ్వటం కానీ లేకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ మొబైల్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు పిల్లల దగ్గర నుంచి కొంచెం అడాలసెంట్ టీనేజ్ వాళ్ళు వన్స్ దానికి అలవాటు పడిపోతే అంటే అదర్ వే కమ్యూనికేషన్, అంటే ఎవరైనా వస్తే వాళ్ళతో ఏదో మాట్లాడాలని కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ ఆ ఐ టు ఐ కాంటాక్ట్ కానీ అది లేకుండా పోతుంది. సో ఎవరితో పెద్ద ఇంటరాక్షన్ కూడా ఉండలేదు. దే స్పెండింగ్ దాని మీదే ఎక్కువ టైం స్పెండ్ చేయటము, అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయటము చేస్తున్నారు. అది చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఐ థింక్ పేరెంట్స్ మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈ విషయంలో. సాధారణంగా మనం ఆహారం తింటున్నప్పుడు దాని రంగు, వాసన, రుచి, ఆకృతిని కళ్ళు, ముక్కు, నాలుక ద్వారా ఆస్వాదిస్తాం. ఈ అనుభూతిని గ్రహించిన మన మెదడు నోటిలో లాలాజల ఉత్పత్తికి, జీర్ణాశయంలో జీర్ణరసాలు, గ్రెలిన్, లెప్టిన్ అనే ఆకలి, తృప్తిని తెలియచేసే హార్మోన్ల విడుదలకు సంకేతాలు పంపుతుంది. దాంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. కానీ పిల్లలు మొబైల్ చూస్తూ తిన్నప్పుడు మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మొత్తం స్క్రీన్ విజువల్తోనే నిండిపోతుంది. దీంతో జీర్ణ వ్యవస్థకి ఇవ్వాల్సిన సంకేతాలను మెదడు సరిగ్గా అందించలేదు. ఫలితంగా నోటిలో లాలాజలం తక్కువగా ఊడుతుంది. ఆహారాన్ని సరిగ్గా నమలకుండానే మింగేస్తుంటారు, లేదంటే గంటల తరబడి అలాగే నోట్లో పెట్టుకుని కూర్చుంటారు. ఇదంతా రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. చివరికి జీర్ణక్రియ మందగించే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మొటిలిటీ డిజార్డర్కి పునాది వేస్తుందని చెబుతారు డాక్టర్లు. చాలా మంది ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద తింటున్నప్పుడు పక్కనే ఫోన్ పెట్టుకోవటం, ఫోన్ నొక్కోవటము, ఫుడ్ తింటాం, ఒక ముద్ద తింటాము, తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ నొక్కోవటం అలా అయిపోయింది. చిన్న యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఆ హ్యాబిట్ మరి ఎలా తగ్గించాలి, ఎలా పోతుందో కూడా తెలియట్లేదు.
దానివల్ల ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. దానివల్ల కళ్ళు ఎఫెక్ట్ అవ్వటం కానీ, దానివల్ల కాన్సన్ట్రేషన్ స్పాన్ పోవటం కానీ, దానివల్ల మిగతా వాళ్ళతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ అది తగ్గిపోవటము, ఐ టు ఐ కాంటాక్ట్ తగ్గిపోవటము, బిహేవియరల్ ఇష్యూస్ రావటము, కొన్ని చూడకూడని వీడియోస్ చూడటం వల్ల దానివల్ల తర్వాత వాళ్ళలో ఈ సైకలాజికల్ థింగ్స్ కానీ, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, దాని తర్వాత కైండ్ ఆఫ్ తెలియకుండా ఆ క్రిమినల్ టెండెన్సీస్ కానీ, ఈ చూడకూడని వీడియోస్ చూడటం వల్ల ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. దానివలన ఫోన్స్ చూస్తా వాళ్ళు ఫుడ్ తింటున్నప్పుడు తెలియకుండానే కొంచెం ఎక్కువ ఫుడ్ అది తినేసేయటము, దానివలన వాళ్ళకి ఏ యాక్టివిటీ అది ఉండకపోవటం వల్ల ఎక్కువ ఫుడ్ తినటం వల్ల ఎక్కువ క్యాలరీస్, దానివలన వెయిట్ అది పెరగటము, ఓవర్ వెయిట్ చిల్డ్రన్ని, తర్వాత దాని తర్వాత ఒబిసిటీ ఉన్న చిల్డ్రన్ చూసుకుంటే చాలా మందికి కైండ్ ఆఫ్ సెడెంటరీ యాక్టివిటీ, స్పెండింగ్ లాంగ్ టైమ్ ఆన్ దీస్ మొబైల్ ఫోన్స్ అండ్ దెన్ ఈటింగ్ ఎక్సెసివ్లీ, వాళ్ళు అక్కడ అలా కూర్చుని ఇది చేయటం వలన, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన, ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయటం వలన వాళ్ళకి యూనో వెయిట్ వైజ్ కూడా ఇబ్బందులు రావటము, ఓవర్ వెయిట్ ఒబీస్ చిల్డ్రన్ చూస్తే వాళ్ళలో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్లో వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎక్సెస్ డైట్ తింటాము, తర్వాత స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం కూర్చొని ఈ మొబైల్స్ ఇవన్నీ దీని మీద టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి. దాని తర్వాత ఓవర్ వెయిట్ ఉండి తర్వాత ఒబిసిటీలోకి ఏది లీడ్ అయితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఒబెసిటీ వలన మీకు తెలిసిందే ఊబకాయం వలన ఎవ్రీ సింగిల్ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు బాడీలో, ప్రతి భాగము. దానిలో తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత వచ్చే హ్యాబిటేషన్ కానీ, తర్వాత వచ్చే డయాబెటీస్ కానీ, దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం కానీ, దానివల్ల తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వటం కానీ, దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవ్వటం కానీ, ఇట్ ఈస్ సో మెనీ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఒబిసిటీ. పిల్లలు కడుపు నిండుగా తినడమే కావాలి, మొబైల్ చూస్తూ తిన్నా పర్లేదు, పొట్ట నిండితే చాలని అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ నిజం ఏమిటంటే అలా తింటే కడుపు నిండుతుందేమో కానీ శరీరానికి పోషకాలు వంటపట్టవు. జీర్ణరసాలు సరిగ్గా స్రవించకపోవడంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. రక్తహీనత, జింక్, కాల్షియం లోపాలు తలెత్తుతాయి. మెదడుకు పొట్ట నిండిందనే అనుసంధాన సంకేతం అందకపోవడంతో కొందరు పిల్లలు పరిమితికి మించి తింటుంటారు. ఇది పిల్లల్లో అధిక బరువు, స్థూలకాయాన్ని తెచ్చిపెడుతుంది. మరికొందరు సరిగ్గా తినక బరువు తగ్గిపోతారు. ఇదే అలవాటు కొనసాగితే భవిష్యత్తులో ఇన్సులిన్ నిరోధకత, చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్, ఐబీడీ వంటి జీర్ణకోశ వ్యాధులు, దృష్టిలోపాలు, నాడీ వ్యవస్థ బలహీనపడటం, ప్రవర్తనాపరమైన సమస్యలు ముంచుకొస్తాయి. మొబైల్ చూస్తూ తినే పిల్లలు ప్రతిరోజు తమకు తెలియకుండానే 20% అదనపు క్యాలరీలు లేదా అతి తక్కువ క్యాలరీలను తీసుకుంటారని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీట అన్నిటికీ మూల కారణము వన్ ఆఫ్ ది ఇప్పుడు ఉన్న దీనిలో కాలంలో స్ట్రాంగ్ ఇదేంటంటే ఈ మొబైల్ ఫోన్స్ వాడకం, దాని వలన ఈ విధంగా హెల్త్ వైజ్ ఇబ్బందులు రావటము, పర్సనల్గా సైకలాజికల్గా ఇష్యూస్ రావటం, బిహేవియరల్ ఇష్యూస్ రావటము, అండ్ మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటము. సో ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. సో అందుకని ప్లీజ్ రిస్ట్రిక్ట్ ది యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇంట్లో. అది రోజుకి ఒకవేళ వాళ్ళకి అడుగుతా ఉంటే కనుక ఒక పర్టికులర్ టైం పెట్టి, దట్ ఇన్ కైండ్ ఆఫ్ గుడ్ థింగ్స్ మాత్రమే దానిలో పెట్టడము, ఒక రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అని ఒక పర్టికులర్ టైం దానికి ఇవ్వటము, అలా చేయాలి. చేయకుండా వాళ్ళ చేతికి మొబైల్ ఫోన్స్ ఇచ్చేసారంటే దానివల్ల ఉపయోగాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. దాన్ని ఎలా మంచిగా యూజ్ చేయాలో అలాగే దాన్ని యూజ్ చేసేటట్టు పేరెంట్స్ చిల్డ్రన్తో మాట్లాడటము, దాన్ని బట్టి దాని యూసేజ్ని తగ్గించడం, నెంబర్ ఆఫ్ అవర్స్ దాని మీద స్పెండ్ చేయడం అనేది మ్యాక్సిమం లైక్ హాఫ్ అన్ అవర్ ఇన్ ఏ డే ఆర్ 1 hour ఇన్ ఏ డే అని పర్టికులర్గా టైం పెట్టి ఆ టైంలో మాత్రమే దాన్ని యూజ్ చేసేటట్టు, అది కూడా మంచి కోసం. అదర్వైజ్ ఫోన్స్ అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్, దానికి యూజ్ చేసుకుంటే ఇట్స్ బాగుంటుంది. మొబైల్ చూస్తూ తినడాన్ని మాన్పించేందుకు ప్రత్యేకమైన వైద్య చికిత్సలేవీ ఉండవు. ఈ అలవాటును మాన్పించేందుకు బిహేవియరల్ అండ్ న్యూట్రిషనల్ అసెస్మెంట్ ద్వారా ప్రయత్నించాల్సి ఉంటుంది. పిల్లల వైద్యులు, చైల్డ్ సైకాలజిస్టుల సలహాల ప్రకారం జీవనశైలిలో మార్పులు తప్పనిసరిగా తీసుకురావాలి. ముందుగా డిజిటల్ డిటాక్స్ ప్రారంభించాలి. భోజన సమయాన్ని నో స్క్రీన్ జోన్గా మార్చాలి. తినడానికి కనీసం అరగంట ముందు నుంచే ఫోన్లను పక్కన పెట్టాలి. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తారు కాబట్టి కుటుంబ సభ్యులందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని స్క్రీన్లు లేకుండా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే వాతావరణాన్ని కల్పించాలి. ఆహారం రంగు, రుచులను పిల్లలకు వివరిస్తూ వారి చేతులతో వారినే తిననివ్వాలి.
చిన్నతనం నుంచి ఆహారాన్ని ఆస్వాదించి తినడం నేర్పించాలి. అప్పుడే సెల్ ఫోన్ చూస్తూ తినడం అనే జాడ్యం నుంచి పిల్లల్ని తేలికగా బయటకు తీసుకురావచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్స రంగంలోని అత్యంత విప్లవాత్మకమైన నానో మెడిసిన్ సాంకేతికతలను ఆవిష్కరించారు. DNA ఆర్కిటెక్చర్ ఆధారంగా వీరు ప్రత్యేకమైన సూక్ష్మ నానో రోబోలను తయారు చేశారు. సాధారణంగా కీమోథెరపీ ఇచ్చే సమయంలో క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీంతో జుట్టు రాలటం, వికారం, తీవ్రమైన డిప్రెషన్ వంటి దుష్ప్రభావాలకు గురవుతూ ఉంటారు. అయితే ఈ నానో రోబోలు కేవలం క్యాన్సర్ కణాల చుట్టూ ఉండే అధిక ఆమ్లత్వ వాతావరణాన్ని మాత్రమే గుర్తించి స్వయం చాలకంగా ఉత్తేజితమవుతాయి. ఇవి క్యాన్సర్ కణితులకు రక్తం, ఆక్సిజన్ అందించే సూక్ష్మ రక్తనాళాలను దిగ్బంధించి ఆరోగ్యవంతమైన కణజాలానికి ఎలాంటి హాని తలపెట్టకుండా క్యాన్సర్ కణాలను మచ్చిక చేసుకుని నిర్మూలిస్తాయి. ప్రయోగశాల పరీక్షల్లోనూ జంతు ప్రయోగాల్లోనూ ఈ రోబోలు కణితుల పరిమాణాన్ని రికార్డు స్థాయిలో తగ్గించినట్లు పరిశోధకులు వెల్లడించారు. భవిష్యత్తులో దుష్ప్రభావాలు లేని క్యాన్సర్ చికిత్సలకు ఇది ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుందని వారు పేర్కొంటున్నారు. ఈ నానో రోబోలు తమ ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉండే కిల్లర్ ప్రోటీన్లను మోసుకెళ్తాయి. ఇవి సాధారణ కణజాలంలో ఉన్నప్పుడు క్రియాశీలం కావు. క్యాన్సర్ కణాల దగ్గరకు చేరగానే అక్కడ ఉండే తక్కువ pH వాతావరణం వల్ల ఈ రోబోల ఆకృతి మారి ఆ ప్రోటీన్లు నేరుగా క్యాన్సర్ కణత్వచాన్ని బద్దలు కొడతాయి. దీంతో రేడియోథెరపీ, కీమోథెరపీలను తట్టుకొని నిలబడే కఠినమైన ట్యూమర్ సెల్స్ కూడా క్షణాల్లో విచ్ఛిన్నమవుతాయి. సర్జరీ చేయలేని సంక్లిష్టమైన అవయవాల్లోని కణితులకు ఈ టెక్నాలజీ ఒక వరమని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంటి కోసము ప్లాన్ వేసుకుంటాం, కారు కోసం ప్లాన్ వేసుకుంటాం, బడ్జెట్, సదుపాయాల వంటివన్నీ చూసుకొని చర్చించుకొని మరీ నిర్ణయం తీసుకుంటాం. మరి మన జీవితంలో అపూర్వమైన, అతి మధురమైన ఘట్టం గర్భధారణ గురించి ఇంకెంత శ్రద్ధ చూపాలి, ఎంత ముందుగా సన్నద్ధం కావాలి? గర్భధారణ ఆషామాషి వ్యవహారం కాదు. భార్యాభర్తల శారీరక, మానసిక పరిపక్వత, జీవనశైలి వంటి పలు అంశాలు దీనిపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. తల్లికి కొన్ని రకాల పోషకాలు లోపిస్తే పిండం ఎదుగుదల దెబ్బతినొచ్చు. తండ్రి కాల్చే సిగరెట్లు, తాగే మద్యం వంటివి పుట్టబోయే బిడ్డ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. కాబట్టి పండంటి పాపై సంపూర్ణ ఆరోగ్యంతో నట్టింట్లో గంతులేయాలంటే గర్భధారణకు ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పూర్తి స్థాయిలో సన్నద్ధం కావటం చాలా అవసరం. పండంటి బిడ్డ కోసం పక్కా ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీనేటల్ కేర్ అంటే పెళ్లి చేసుకునే ముందు ఏ ఏజ్లో కన్సీవ్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్. మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ముందు నన్ను అడిగితే ఇంకా పెళ్లి చేసుకునే ముందే మాస్టర్ హెల్త్ చెకప్ అన్నది ఇద్దరు వధూవరులు కనుక చూసుకొని ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ముందే సార్ట్అవుట్ చేసుకొని తర్వాత అది మనకి సోషల్ కాజ్ ఫర్ డివోర్స్ అవ్వకుండా, ఎందుకంటే ఐ గెట్ టు సీ మెనీ కపుల్స్ వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవి రివీల్ చేయకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక తర్వాత ఇది ఉందని నాకు ముందే చెప్పలేదు మేడం, ఇది ఉందని నాకు ముందే చెప్పలేదు, అతనికి టీబీ ఉందని చెప్పలేదు, హెపటైటిస్ ఉందని చెప్పలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, కెన్ ఐ గో ఫర్ ఫర్టిలిటీ అంటే కెన్ ఐ గో ఫర్ కిడ్స్ ఆర్ నాట్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీన్ని బికాజ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వీఆర్ నాట్ జస్ట్ క్వాలిఫైడ్. ఐ ఫీల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్. సో ఎవ్రీ వన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ రిగార్డింగ్ దిస్. పెళ్ళికి ముందే, పెళ్ళి సెటిల్ అవుతుంది అన్న ముందే హెల్త్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకొని పెళ్ళి చేసుకున్నాక మీరు మంచి సెటిల్ అయ్యాక ఫైనాన్షియల్లీ సో అండ్ ఆల్సో ఎమోషనలీ వన్స్ యు ఆర్ సెటిల్డ్ మీకు మంచి సపోర్ట్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మీ షుగర్స్ కానీ, మీ బీపీ కానీ, మీ థైరాయిడ్ కానీ ఇవన్నీ చక్కగా టెస్ట్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు, అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్ సెమెన్ అనాలిసిస్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వైఫ్ ఇట్ ఈస్ AMH, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎంత ఉన్నాయి రిజర్వ్లో, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు కన్సీవ్ అవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ కనుక అన్నీ బాగా ఉంటే మాత్రం మనకి కరెక్ట్ హిమోగ్లోబిన్ 12 grams హిమోగ్లోబిన్, కరెక్ట్ థైరాయిడ్ లెవెల్స్, టార్గెట్ TSH షుడ్ బి 2.5 ఫర్ ఎనీ ప్రెగ్నెన్సీ. సో ఇలా ఉండి HbA1c లెస్ దెన్ 5.4, ఇట్లా షుగర్స్, హిమోగ్లోబిన్, థైరాయిడ్ అండ్ ఆల్సో బ్లడ్ ప్రెషర్ అండ్ ఆల్సో యువర్ బాడీ వెయిట్, BMI మనకి 18 to 24 ఉండేలాగా చెక్ చేసుకుని అప్పుడు కనుక మీరు కన్సీవ్ అవుతే మీకు ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ సొంతం అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీనేటల్ కేర్. ఇందులో కనుక మీకు ఏమన్నా డిసీజెస్ లైక్ బీపీ, థైరాయిడ్, అనీమియా ఇలాంటి కనుక ఆర్ టీబీ సమ్టైమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీరు కన్సర్న్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని డిసీజ్ అంతా తగ్గించుకొని తర్వాత ప్రెగ్నెన్సీ కనుక తెచ్చుకుంటే యూ కెన్ హ్యావ్ అ స్మూత్ ప్రెగ్నెన్సీ.
ఒకప్పుడు 60-70 ఏళ్ల వయసులో కనిపించే కీళ్ల నొప్పులు ఇవాళ 40 దాటగానే తలుపు తడుతున్నాయి. అంతవరకు చలాకీగా తిరిగిన కాళ్లు ఒక్కసారిగా మొరాయించడం మొదలు పెడతాయి. నిజానికి 40 ఏళ్ల వయసు అనేది మన శరీరంలో ముఖ్యంగా ఎముకల వ్యవస్థలో ఒక పెద్ద మైలురాయిగా చెబుతారు డాక్టర్లు. అప్పటి వరకు ఎముకల సాంద్రత పెరుగుతూ దృఢంగా ఉండే ఎముకలు 40 దాటాక నెమ్మదిగా తమ ఖనిజ బలాన్ని కోల్పోవడం ప్రారంభిస్తాయి. అందుకే 40వ వడికి వచ్చాక ఎముకల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతారు నిపుణులు. 4-10 వయసులో ఎముకల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ చాలా మందిలో 40 ఏళ్లకే ఎముకల బలహీనత కనిపిస్తోంది. ఎందుకని? ఇప్పుడున్న సొసైటీ అంతా కూడా ఇండోర్ సొసైటీ. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్ కానీ కంప్యూటర్ బేస్డ్ జాబ్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయాయి. సో వాళ్ళకి అన్ఫార్చునేట్గా వాళ్ళ అవుట్డోర్ ఎక్స్పీరియన్స్, సన్లైట్ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, సో వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయినందుకు ఈ కొత్త సొసైటీలో మనం కొత్తగా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. దాని తగ్గట్టుగా అన్ని విధాలుగా వాళ్ళు బయటకు వచ్చి కొంచెం ఫిజికల్గా యాక్టివిటీ చేసుకొని, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకొని, కంప్యూటర్లో కాకుండా ఫోన్లో కాకుండా ఎంతో కొంత బయట తిరిగి, మనలాగే ఒకప్పుడు ఈ సిటీ ఇంత క్రౌడెడ్ ఉండేది కాదు, కొంచెం ఓపెన్ ప్లేసెస్ ఉండేవి, కొంచెం ఆడుకునే వాళ్ళం, సైకిల్ చేసుకునే వాళ్ళం. ఈ జనరేషన్కి అన్ఫార్చునేట్గా ఆ సిస్టమ్స్ అన్నీ పోయి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కట్టెలైపోయి అన్ఫార్చునేట్గా మోడర్న్ లైఫ్ స్టైల్, న్యూ జనరేషన్ ప్రాబ్లమ్స్తో ఇవన్నీ కొత్తగా వస్తున్న ప్రాబ్లమ్స్. ఎముకల బలహీనతకు విటమిన్ డి, కాల్షియం లోపం మాత్రమే కారణమా? ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? విటమిన్ డి, కాల్షియం ఇవన్నీ సెకండరీ థింగ్స్. దానికంటే ముఖ్యం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మన బోన్కి ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ అంతా కూడా మజిల్ నుంచి రావాలి. మజిల్ ఎలా వస్తుంది? మన కదిలికుంటే మజిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఏదో విధంగా సమ్ యాక్టివిటీ, సమ్ ఫిజికల్ యాక్టివిటీ, వెదర్ ఇట్ ఈస్ వాకింగ్, వెదర్ ఇట్ ఈస్ జాగింగ్, వెదర్ యూ స్విమ్మింగ్, వెదర్ యూ ప్లే సమ్ ఎనీ గేమ్ యాక్టివిటీ, ఎనీ గేమ్స్, ఎనీ అవుట్డోర్ యాక్టివిటీస్. సో వీటన్నిటితో విటమిన్ డి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ తోటి మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి కాల్షియం వస్తుంది. సో ఇవన్నీ ఒకటిదానికొకటికి ఇంటర్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఆన్ ఎనీ డే ఫిజికల్ యాక్టివిటీ, మూమెంట్ ఈజ్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ మూవ్, థింగ్స్ విల్ బి స్టాటిక్. యువర్ బోన్ స్ట్రెంగ్త్ విల్ గో డౌన్. మీ బోన్స్ అన్ని వీక్ అయిపోవడము, బోన్స్లో ఆర్థరైటిస్ రావడం, ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ థింగ్స్. సో ఆల్వేస్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ ప్రైమ్ థింగ్ దట్ దిస్ జనరేషన్ షుడ్ టేక్ కేర్ అండ్ దే షుడ్ బి వెరీ కాన్షియస్ ఆఫ్ ద థింగ్స్. ఎముకలు బలహీనమవుతున్నాయని శరీరం ముందుగానే ఏవైనా హెచ్చరిక సంకేతాలు ఇస్తుందా? మనుషులు నడుస్తూ వెనక్కి తిరిగేసరికి బోన్ ఫ్రాక్చర్ అవ్వటం, చిన్న గాయాలకు పెద్ద ఫ్రాక్చర్స్ అవ్వటం. సో ఇదొక ఇండికేషన్ ఏంటి అంటే బోన్స్ అన్ని వీక్గా ఉన్నాయి అర్థం. మెడికల్ లాంగ్వేజ్లో దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాము. మనుషులు నడుస్తూ వెనక్కి తిరిగి కొంచెం కాలు ఇలా ట్విస్ట్ అయినా కూడా బోన్ ఫ్రాక్చర్స్ అవుతున్నాయంటే ఆ బోన్ స్ట్రెంత్ లేదన్నట్టే. సో దట్స్ వన్ గుడ్ థింగ్. అదర్ థింగ్ ఏంటంటే కాల్షియం అనేది ప్రతి బోన్లో ఉంటుంది, ప్రతి మజిల్లో ఉంటుంది. కొద్ది చిన్న పని కూడా మనుషుల్లో అలసట, కండ నొప్పులు రావడం, ఇది కూడా ఒకలాంటి సైన్ అనమాట. బోన్స్లో కాల్షియం ఉందని మనకు చెప్పే విధానం అన్నమాట. మహిళల్లో మెనోపాజ్ తర్వాత, పురుషుల్లో 40 ఏళ్ల తర్వాత ఎముకల ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి? మహిళల కంటేనండి వాళ్ళకి ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయి దాన్ని మెనోపాజ్ అంట. మెనోపాజ్ అయిన తర్వాత కొన్ని హార్మోన్స్ ప్రొడక్షన్ ఆగిపోయేసరికి బోన్స్లో ఉన్న కాల్షియం అంతా కూడా డిప్లీట్ అవుతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. అండ్ మేల్స్కి వచ్చేసరికి ఒక 35-45 ఇయర్స్ తర్వాత వాళ్ళకు ఒక పీక్ బోన్ మాస్ వస్తుంటుంది. పీక్ బోన్ మాస్ అంటే ఆ బోన్ మాస్ అంతకంటే ఎక్కువ, బోన్ అండ్ మజిల్ మాస్ అంతకంటే ఎక్కువ పెరగదు. అది ఒక స్టాటిక్ స్టేట్గా వచ్చి తర్వాత అది అంటే మేల్స్కి యాజ్ సచ్ హార్మోన్స్తో డిప్లీట్ అవ్వడం అంటూ జరగదు. కాకపోతే వాళ్ళు అక్కడ ఫిజికల్ యాక్టివిటీ, అక్కడ మజిల్కి అడిక్వేట్ స్ట్రెంగ్త్ కానీ టోన్ కానీ చేసుకోకపోతే ఆ మజిల్ స్ట్రెంగ్త్ వీక్ అవడంతో బోన్ స్ట్రెంగ్త్ కూడా వీక్ అవుతూ ఉంటుంది. బోన్ డెన్సిటీ పరీక్షను ఎవరెవరు చేయించుకోవాలి? ఏ వయసు నుంచి చేయించుకోవటం మంచిది? చిన్న ఇంజురీకి కూడా పెద్ద ఫ్రాక్చర్స్ అయినప్పుడు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఎల్డర్లీ అంటే ఫీమేల్ పేషెంట్స్ పాస్ట్ మిడిల్ ఏజ్ అరౌండ్ 35 to 50 ఇయర్స్ ఇఫ్ వాళ్ళకి మల్టిపుల్ బాడీ జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ అయినప్పుడు, ఈ బోన్ స్ట్రెంత్ వీక్ అయినప్పుడు కొద్దిమందికి ఏమవుతుందంటే మనుషులు వంగిపోతూ ఉంటారు. అంటే మనుషులు దే లూజ్ దర్ బాడీ హైట్, బోన్ హైట్ తగ్గి మనుషులు కొంచెం వంగిపోయి ఇట్లా గూన్గా అంటే వంగినట్టుగా కైఫోటిక్ డిఫార్మిటీస్ అంటాం. సో అలాంటి వాళ్ళకు కూడా ఇలా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి బోన్ స్కాన్ చేస్తుంటారు. బోన్ స్కాన్లో ఏంటంటే అండి
అన్నిటికంటే అంటే అక్యురేట్గా చెప్పేది ఏంటంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్బోమెట్రీ అని అంటాం. సో అది ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ పార్ట్స్ చేస్తాం, రిస్ట్రిక్ట్ చేస్తాం. అది ఏం చెప్తుందంటే రేపనాడు ఈ రిస్ట్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందని అది క్వాంటిటేటివ్గా మెజర్ చేస్తుంటుంది. హిప్ ఫ్రాక్చర్స్ చేస్తుంటాం. యూజువల్గా మనం అంతా ఎల్డర్లీ ఏజ్ వాళ్ళందరికీ రెగ్యులర్గా అయ్యే ఫ్రాక్చర్ ఏంటంటే హిప్ ఫ్రాక్చర్ చేస్తుంటాం, నడువుకు చేస్తుంటాం. సో ఈ 3 కాంపోనెంట్స్ 3 బాడీ పార్ట్స్కి చేసే ఎంతో కొంత ఆ టెస్ట్ మనకు డెక్సా స్కాన్లో మనకు ఆ బోన్ డెన్సిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. మందులతో ఎముకలు తిరిగి బలపడతాయా? ఎలాంటి చికిత్స అవసరం? మెడిసిన్స్ కూడా వాడాలి. మెడిసిన్స్ కంటే కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా మేము చెప్తూ ఉంటాం. కంపల్సరీ ఏంటంటే ఎక్స్పోజర్ టు సన్ లైట్, రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీలో ఇండల్జ్ అవ్వటము. ఇప్పుడు మెడికేషన్స్ వచ్చాయి, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ట్యాబ్లెట్స్ వచ్చాయి, ఇప్పుడు ఇంజెక్షన్స్ రూపాన కూడా డెన్సుమాబ్ కానీ టెరాపారటైడ్ కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ కూడా ఇప్పుడు మనకు ఫ్రీగా అవైలబుల్ అవుతున్నాయి. వాటితో కూడా మనం వాళ్ళని ఎంతో కొంత ట్రీట్మెంట్కి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. రోజువారీ ఆహారంలో ఎలాంటి పదార్థాలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి? కాల్షియం టాబ్లెట్లు అందరికీ అవసరమా? ఎముకల బలానికండి అన్నిటికంటే ఎక్కువగా ఈ కాల్షియం సంబంధించిన వస్తువులని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే మంచిగా ఆకుకూరగాయలలో చాలా ఉంటాయి. పాలక్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ చాలా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్ లాంటివి డ్రై ఫ్రూట్స్లో మంచిగా ఉంటాయి. నాన్ వెజ్లో కూడా అన్ని రకాల నాన్ వెజ్లో కూడా ఎంతో కొంత ఫిషెస్ కానీ వీటిలో కానీ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా మనకు అడిక్వేట్ కాల్షియం ఇంటేక్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవచ్చు. రకరకాల అంటే ఒకటి ఏంటంటే బోన్ ఫార్మేషన్ అనేది ఆస్టోబ్లాట్స్ అనే అది చెక్ చేస్తుంటుంది. బోన్ ఫార్మేషన్ తర్వాత దాన్ని రిజార్ప్షన్ అంటాం, దాన్ని ఆస్టోక్లాస్ట్ అని చేస్తుంటాయి. సో టాబ్లెట్స్ ఎలా ఉంటాయంటే ఆస్టోబ్లాట్స్ ప్రమోటింగ్ టాబ్లెట్స్ ఉంటాయి, ఆస్టోక్లాస్ట్ని ఇనిబిట్ చేసే టాబ్లెట్స్ ఉంటాయి, కాల్షియం టాబ్లెట్లు ఉంటాయి. యూజువల్గా మినిమం కాల్షియం ఎప్పుడు తీసుకున్నా 1000 మిల్లీగ్రామ్స్ అంటే మినిమం క్వాంటిటీలో 1000 మిల్లీగ్రామ్స్ పర్ డే తీసుకుంటూ ఉండాలి. అది మినిమం క్వాంటిటీ తీసుకోవాలి. అందరూ 500 గ్రామ్స్ అంటారు, కానీ మినిమం 1000 మిల్లీగ్రామ్స్ పర్ డే ఈజ్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ అడల్ట్ ఇండివిజువల్స్. నమలడానికి పళ్ళు, నడవటానికి ఎముకలు ఉంటేనే జీవితానికి అసలైన నిండుదనం. కాబట్టి 40 ఏళ్లు దాటగానే ఎముకల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రోజువారీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభించే పదార్థాలని చేర్చుకోవాలి. ఉదయం పూట లేత ఎండలోని కాసేపైనా వ్యాయామం చేస్తూ గడపాలి. అప్పుడే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఉదయం లేవగానే బ్రష్ చేయటానికి ముందు లవంగం పొడి కలిపిన నువ్వుల నూనెతో చిగుళ్లను మృదువుగా మర్దన చేయండి. ఈ అలవాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది. నోటిలోని చెడు బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు ఒంట్లో జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.